హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తల్లి. గురుగారు, ప్రభాస్ కి పెళ్లి జరగదు అని అని ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి గారు చెప్పడం జరిగింది. అంత గట్టిగా జరగదు అని చెప్పడానికి గల కారణం ఆయన జాతకమా లేదంటే హెల్త్ ఇష్యూ వలన? ఒకటి నిజం చెప్పాలంటే ప్రభాస్ గారి పేరు ప్రకారం కానీ అసలు ప్రభాస్ జాతకం మేము చూడలేదు. సో చూడంత వరకు నేను మాట్లాడే ప్రసక్తి లేదు. బట్ అతని జాతకంలో మేము ఉన్నంత కొంతవరకు మాత్రం అంటే పెద్ద ఆయన కృష్ణరాజు గారు ఉన్నప్పటి వరకు అబ్బాయి పేరు మీద పూజలు చేసిన విషయం వాస్తవం. సో పూజలు అయిన విషయం వాస్తవం. ఆ పూజలు బాగా చేయించేవాడు పెద్ద ఆయన కృష్ణరాజు గారు, బాగా పూజలు చేయించేవారు. 2019-18 పెళ్లి కావాలి ప్రభాస్. యాక్చువల్గా అది టైం చాలా మంచి టైం అతనికి. ఆ టైం తప్పితే మళ్ళీ అతనికి 2024లో పెళ్లి కావాలి. ఇప్పుడు ఈ సంవత్సరం పెళ్లి టైం అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మాకు వెళ్ళినటువంటి పురోహితులు ఆ పెళ్లికి వచ్చేసిన పూజల పునస్కారాలు, ఇప్పుడు కృష్ణరాజు గారి భార్య గారు వారు పూజ చేయించినప్పుడు ఆ పూజలు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మాకు విశాఖపట్నంలో మేము మాకు తెలిసిన ఉన్నారు కాబట్టి వారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు ఆయన 18-19 పెళ్లి అవ్వాలి. 18-19లో చాలా ముహూర్తాలు వచ్చాయి. అసలు అందరూ ఆ టైంలో పెళ్లి అవుతాను, అందరూ సోషల్ మీడియాలో కూడా అంతా ఊహగా వచ్చేసి బయటికి పెళ్లి అవుతుందని చెప్పేసి వాళ్ళని చెప్పేసి ఆ టైం నిజమే. ఎందుకంటే ఆ టైంలో అతనికి పెళ్లి బలం బాగా ఉంది. ఆ దాడితే 2024. అందుకే కృష్ణరాజు గారికి ఎప్పుడైతే 2016లో అతనికి అనారోగ్యం వచ్చేసింది పెద్దానికి. వచ్చినప్పుడు ఆయన గట్టిగా పట్టుబట్టాడు. 18లో పెళ్లి చేసుకోవాలి, 19 పెళ్లి చేసుకుని పట్టుబట్టాడు. ఆయన కూడా అప్పుడు ఓకే అన్నారు, ప్రభాస్ గారు ఓకే అన్నారు. అంటే అన్నారు అంటే నేను అవుతాను, బట్ మా పూజారి దగ్గర అన్న విషయం వాస్తవం. సో అందుకే ఆయన పూజలు చేయించారు. బట్ దురదృష్టవశాత్తు ఆ పూజల ఫలితం అయ్యే లోపలనే ఈ ప్రభాస్ గారి మీద అనేక రకాల ఉపన్యాసాలు రావడం, ఆయన కొద్దిగా ఇబ్బంది పడడం అనేది జరిగింది. నిజంగానే గత సంవత్సరంలో ప్రభాస్ గారికి అనారోగ్యం వాస్తవం. అనారోగ్యం అంటే అతను ఏదో హాస్పిటల్లో పడిపోయిన వాస్తవం కాదు, అతనికి అనారోగ్యం విషయం వాస్తవం. అందుకే ఒక 2 నెలలు ఆయన రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ అతను బ్రహ్మాండ ఆరోగ్యం అవుతున్నాడు. బట్ 2024లో అతనికి అక్టోబర్ నుంచి పెళ్లి పని ఉన్నట్టుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అతనికి పెళ్లి కాదు అనే విషయం మాత్రం కొంత అబద్ధమే చెప్తాను. ఎందుకంటే వంశోద్ధారకుడు వాళ్ళ ఇంటికి వంశోద్ధారకుడు ఉన్నాడు. ఏమో వంశోద్ధారకుడు అంటే మరి అటువంటి స్వామిజీలు ఎవరైనా వచ్చేసి వంశోద్ధారకుడు అంటే పెళ్లి అయితేనే ఉంటారా, పిల్లలు ఉంటారు కదంటే అది మాకు తెలియదండి. దాని గురించి మాట్లాడేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకంటే అలా కూడా వక్రీకరిస్తారు కాబట్టి దాని గురించి మేము మాట్లాడే శక్తి మాకు లేదు. జ్యోతిష్కుడు కూడా మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా. కాబట్టి పెళ్లి అయితేనే వారసులు ఉంటారండి, పెళ్లి కాకపోతే పుట్టే సంతానం ఏమంటారో మీకే తెలియాలి. ఎందుకంటే ఒకటమ్మా, ఇప్పుడు ప్రపంచంలో మనకి ఎలా అయిపోయిందంటే శాస్త్రం కూడా ఇప్పుడు కొన్ని అంటే ఎవరిని మాట మాట్లాడదు కానీ కొన్ని మన ప్రభుత్వ సంస్థలు కూడా ఇప్పుడు ఒక పెళ్ళైన భార్య పెళ్ళైన మగవాడు ఇతను అతను ఈవిడని ఇద్దరు కూడా సహజీవనం చేస్తే తప్పేం కాదని చెప్పేసి కొంతమంది న్యాయమూర్తులు కూడా చెప్పినప్పుడు ఈ దేశం ఎట్టిపోతూ ఆలోచించాలి. ఇలా అయినప్పుడు పిల్లలకి ఏం చెప్తాం మేము? పిల్లలకి అర్థం కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను నా కూతురు ముందు ఇంకొక అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళిపోయి సరదాగా వెళ్ళిపోయినని చెప్పినప్పుడు నా వ్యవస్థ ఎలా ఉంటుంది? అదే నెక్స్ట్ నా కూతురు చేస్తుంది, పెళ్లి చేసిన భర్తను వదిలిపెట్టి నాన్న ఈ అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్తున్నా డేటింగ్కి అని చెప్పి బయట వెళ్ళిపోతే ఇలా విచ్చలవిడితనాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు నాకు అర్థం కాదు. అంటే నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి అర్థం కాదు నాకు. అంటే రాజ్యాంగం రాసి ఉందా అంటే ఇద్దరు మరి అంటే పెళ్లి ఎందుకు, అసలు పెళ్ళని వ్యవస్థ ఎందుకు? అంటే పాశ్చాత్యాన్ని మనం ఆకలింపు చేసుకుంటున్నామా? నాకు అర్థం కాలేదు. ఒక వ్యవస్థ, వివాహ వ్యవస్థ, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి తాళి కట్టి అందరి ముందర జిరగల బెల్లం పెట్టుకొని ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ఈ వ్యవస్థ వదిలిపెట్టేసి మీరు పెళ్ళైన ఆవిడట ఆయనకి ఇష్టం ఉంటే ఇంకోటితో ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఇస్ దిస్? అసలు నాకు అర్థం కానికి వస్తున్నది. ఇది సహేతుకం అంటారా? మీ యూత్ కానీ సహేతుకం అంటారు చెప్పండి? ఇది ఎవరు డిబేట్లో పెట్టరు, ఇది అవసరం లేదు. మద్యపానం డిబేట్ పెట్టరు. మద్యపానం సేవన చేసి ఒక సంవత్సరంలో మీ దగ్గర ఇప్పుడు డేటాని ఇస్తాను మీకు నేను. ప్రతి సంవత్సరంలో 1,70,6,000 చచ్చిపోతున్నారు మద్యపాన సేవన చేసి చనిపోయే వాళ్ళు. ఈ మద్యపాన సేవన చేసిన వాళ్ళ వల్ల చనిపోయే వాళ్ళు 2,63,000 మంది. 2,63,000 మంది. ఎందుకు? మందు కొట్టేసి యాక్సిడెంట్ చంపేవాళ్ళు. మన రాష్ట్రంలో గత సంవత్సరం విషయంలో 13,000 మంది యాక్సిడెంట్ గురయ్యారు కేవలం మద్యపాన సేవన చేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ వల్ల. మరి వీళ్ళ గురించి జ్యోతిష్యం మీద సనాతనం ఇప్పుడు వేయడం కన్నా మరి దీంట్లో చెప్పండి రా బాపోయి, మద్యపానం గురించి, అక్రమమైనటువంటి గో సంహరణ గురించి, అలాగే ఇటువంటి వాళ్ళ గురించి, చెడు గురించి, గంజాయిల గురించి ఇది చెప్పకుండా యూత్ని బాగు చేయకుండా జ్యోతిష్యం వల్ల ఇప్పుడు నువ్వు జాతకం చెప్పించుకున్నావు, నీకు మాత్రమే నష్టం, నా వల్ల ఇంకొకరికి నష్టం ఉందా? మరి ఈ మద్యపాన సేవన చేయడం వల్ల చాలా మందికి నష్టం ఉంది. చాలా మంది కాదమ్మా, సొంత ఇంట్లో చెల్లెల అభద్రతా భావంతో ఉంటుంది, అక్క అభద్రతా భావంతో ఉంటుంది, తల్లి అభద్రతా భావంతో ఉంటుంది. ఎందుకంటే వీడు తాగి ఉన్నాడు, మీద పడి ఆయన చేస్తాడే అనేటువంటి భయంతో ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడుకోండి అప్ప. మా గురించి, జ్యోతిషుల గురించి, బ్రాహ్మణుల గురించి మాట్లాడేటువంటి హీన సంస్కారం అనేది నాకు నచ్చదు. అందుకే అంటాను, అజ్ఞాన వేదికల వాళ్ళు అనుకోండి, ఇంకొక వేదికలను బోబులు అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, మాకు భయం లేదు. దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే మీకు చాలా బాగుంటుంది. మూడో విశ్వాసాన్ని కట్ చేయండి.
తప్ప మమ్మల్ని నేరుగా మిమ్మల్ని కౌంటర్ చేసేటువంటి శక్తి కానీ అది మీ జాతకం మీకు లేదన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. తప్పుగా మారితే క్షమించండి, బట్ చెప్తున్నాను విషయం ఇది నిజ నిర్ధారణ. సో గురువు గారు, విజయ్ దేవరకొండ ఆయన వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. అంటే ఆయన జాతకం ప్రకారం బాగాలేదా, లేకపోతే ఆయన మైండ్ అట్లా అంటే ఈ సినిమాలు ఎంచుకోవడం వల్ల అవ్వట్లేదా, అసలు ఏమై ఉండొచ్చు ఆయనకి అన్ని సక్సెస్ డేస్ మొత్తం? సో దాని గురించి మీ మాట. ఒకటేనంటే విజయ్ దేవరకొండ విజయ్ అనేటువంటి వ్యక్తి ప్రకారం చూసుకుంటే మీకు అతన్ని కూడా వృషభ రాశి అవుతోంది ప్రస్తుతం నామనక్షత్ర ప్రకారంగా. సో ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి ఇబ్బందికరంగా ఉంటుంది. సో 2 ఏళ్ల నుంచి ఇబ్బందికరంగా ఉంది. రెండవది తను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా టక్కున తీసుకుంటాడు. సో విజయ్ దేవరకొండ గారు ఏంటంటే టక్కున హడావుడిగా నిర్ణయం తీసుకోవడం, అంటే కథ విన్నట్టుగా ఉంటుంది కానీ ఆ కథనాన్ని కరెక్ట్ గా విన్నాడని నాకు అనుమానమే. కానీ అతను తీసుకునే నిర్ణయమే ప్రభావం. ఎందుకంటే రెండవసారి ఎప్పుడైతే మీకు పాపగ్రహాలు ఉంటాయో, తన యొక్క శని అనేవాడు ఎప్పుడైతే మీకు దశమస్థానం ఉంటాడో కార్యభంగాన్ని కలిగించగలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అతను సరైనటువంటి కథ ఎంపిక లోపమే అతనికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అతను కూడా ఏంటి, మీరు అడగకపోయినా చెప్తాను, పూరి జగన్నాథ్ గారు కూడా అంతే. సో అతని జాతకాలు నమ్మడు, అతని దేవుని కూడా నమ్మడు అనుకోండి, అది వేరే విషయం. బట్ పూరి జగన్నాథ్ గారు కూడా అంతే. అంటే తన పంథా తనదే. అంటే నేను ఒక అంటారు కదా, ఏదో ప్రకాశ్ రాజ్ డైలాగ్ ఉంటుంది, నేను మోనార్కునని. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీకి వెళ్తుంటారు. బట్ మరి ఇక్కడ విజయ్ దేవరకొండకి చాలా భక్తి, అసలు చాలా ఎంత భక్తి అంటే ఆయనకి ఆయన తమ్ముడు గారు కానివ్వండి, వీరు కానివ్వండి, విజయ్ దేవరకొండ కానీ వారి అమ్మగారు కానివ్వండి, అసలు దేవుడు అంటే చాలా భక్తి వారికి. ఒక రకంగా మూఢభక్తి కూడా అంత నమ్ముతారు దేవుడిని. అంత ఉన్నా సరే తన నిర్ణయాలు మాత్రం తొందరగా తీసుకోవడం, అంటే వెంటనే ఇప్పుడు వచ్చి కథ చెప్పగానే రైట్ ఇది బాగుంది చేసేద్దాం, ప్రొడ్యూసర్ ఉన్నాడా అనుకునే హడావుడి నిర్ణయాల వల్లనే ఆ దశమ స్థానం బాగాలేకపోవడం వల్ల గోచారంలో అతను హడావుడి నిర్ణయం తీసుకొని ఫ్లాప్ అవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు అతనికి ఈ సంవత్సరంలో రేపు వచ్చేటువంటి మే నుంచి నాకు తెలిసి వరుస హిట్లు కొట్టగలిగే అవకాశం, ఫ్యూచర్ లో వరుస హిట్లు కొట్టగలిగేటువంటి శక్తి విజయ్ దేవరకొండ గారికి కంటిన్యూగా ఉంటుంది. ఒక స్థాయి నటుడిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి, ఒక ఉన్నత స్థాయి నటుడిగా ఎదగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మే నుంచి చాలా ఖచ్చితంగా బలంగా ఉంటుంది. 2,63,000 మంది ఎందుకు మందు కొట్టేసి యాక్సిడెంట్ చంపేవాళ్ళు. మన రాష్ట్రంలో గత సంవత్సరం విషయంలో 13,000 మంది యాక్సిడెంట్ గురయ్యారు, కేవలం మద్యపాన సేవన చేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ వల్ల. మరి వీళ్ళ గురించి జ్యోతిష్యం మీద సనాతనం ఇప్పుడు వేయడం కన్నా మరి దీంట్లో చెప్పండి రా బాపోయి, మద్యపానం గురించి, అక్రమమైనటువంటి గో సంహరణ గురించి, అలాగే ఇటువంటి చాలా మందికి నష్టం ఉంది. చాలా మంది కాదమ్మా, సొంత ఇంట్లో చెల్లెల అభద్రతా భావంతో ఉంటుంది, అక్క అభద్రతా భావంతో ఉంటుంది, తల్లి అభద్రతా భావంతో ఉంటుంది. ఎందుకంటే వీడు తాగి ఉన్నాడు, మీద పడి ఆయన చేస్తాడే అనేటువంటి భయంతో ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడుకోండి అప్ప, మా గురించి జ్యోతిషుల గురించి బ్రాహ్మణుల గురించి మాట్లాడేటువంటి హీన సంస్కారం అనేది నాకు నచ్చదు. అందుకే అంటాను, జన అజ్ఞాన వేదికల వాళ్ళు అనుకోండి, ఇంకొక వేదికలు బోబులు అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, మాకు భయం లేదు దీని గురించి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.